ఎందుకు తీసేవున్నాయి వెనక 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 సీట్లు ఉన్నాయి. తెలంగాణ మన వీరులకు అన్న ఒక్కసారి కొంచెం ఎంటర్ గారు ఉండండి. రైట్ జై తెలంగాణ జై తెలంగాణ జై జై భారత్ ఇక ముందు జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా మీ మార్పు ఉండాలని మీకోసం మేమందరం కూడా వెన్నంటుండి ప్రతినిత్యం మీకు అండగా ఉంటామని తెలియజేస్తా ఉన్నామన్నా. ఈ గ్రామ అభివృద్ధి కోసం మేము గత 5 సంవత్సరాల్లో ఉప సర్పంచ్ గా అన్న రాజు గారు సర్పంచ్ గా పదవి చేపట్టిన నుంచి మీరు ఎమ్మెల్యేగా ఉన్న తర్వాత అనేకమైన కార్యక్రమాలకు అనేకమైన అధికారులపై ఒత్తిడి తెచ్చి మాకు ఎలాంటి సహకారమైనా అందించినందుకు మీకు మరొకసారి మా గ్రామం తరఫున శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నామన్నా. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి లక్ష్మారెడ్డి గారు 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. సభకు ఇచ్చేసిన పెద్దలు మన ఎంపీ రఘునందనరావు గారికి, మన జిల్లా ప్రెసిడెంట్ గారికి, మండల ప్రెసిడెంట్ గారికి వీళ్ళందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక చిన్న విషయం ఏంటంటే 2 ఇనాగ్రేషన్లకు వచ్చి అన్న ఏమన్నాడంటే ఇది ఎందరా 5 లక్షలతో గిదవుతాదిరా, నేను 15 లక్షలు ఇస్తా, మీరు కంప్లీట్ చేసుకోరు అని పెద్ద హృదయంతో అన్నాడు. అది చాలా సంతోషమైన అన్న. ఎందుకంటే అన్నకు తెలుసు ఏ వర్క్ ఎలా చేస్తే ముందుకెళ్తుంది, దానికి ఎంత కావాలనేది అన్నకు అడ్వాన్స్ గా తెలుసు. కాబట్టి ఇది 5 లక్షలతో కాదు, 15 లక్షలైనా 20 లక్షలైనా. పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, అన్న మీ ముందు గతంలో అవకాశాలు లేక మీరు చేయలేదు, అవకాశం వచ్చినాక జనరల్ గా ఒక మాట అంటుంటారు, పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అని. ఆ పద్ధతిలో మా ఊరు మీద మీరు చేసినటువంటి గతంలో మొన్న సీసీలకు ఇచ్చినటువంటి 10 లక్షలు కానీ ఇప్పుడు 2 సంఘాలకు ఇచ్చినటువంటి 10 లక్షలను మేము గుర్తుంచుకుంటాం. కొండాపూర్ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. రాజకీయాలకు అతీతంగా ఎప్పుడు ఎవరిని ఏ విధంగా ఉన్నా కూడా ఆత్మీయంగా పలకరించుకునేటువంటి సంస్కృతి, గుర్తుపెట్టుకునేటువంటి సంస్కృతి కొండాపూర్ గ్రామానికి ఉంది. కనుక మీ ముందు ఇప్పుడు చేయగలుగుతారనేటువంటి ఒక నమ్మకంతో ఇంకా కొంతమంది మీకు అప్లికేషన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. వాటిని కూడా ఒకటేసారి అన్ని కాకపోయినా ప్రాధాన్యత క్రమంలో చేయాల్సిందిగా కోరుకుంటూ ఒక 3 అంశాలు మీ ముందు పెట్టదలుచుకున్నా. ఇవి మీ రిప్రజెంటేషన్ మీ లెటర్ ద్వారా కూడా పోతే బాగుంటుంది. మొన్న తిమ్మాపూర్ నుంచి అందరికి సంబంధించినటువంటి రోడ్డును సెక్రటేరియట్కి వెళ్లి మంత్రి గారిని కోదండం సార్ గారి యొక్క సహకారంతో సెక్రటేరియట్కి వెళ్లి మంత్రి గారి సహకారంతో లెటర్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఎస్టిమేషన్ తో సహా తన సంతకాలు పెట్టిండు. దాన్ని కొంచెం ఫాలో అప్ చేస్తే బాగుంటుందని ఈ 5 గ్రామాలకు సంబంధించినటువంటి సమస్య శాశ్వతంగా పరిష్కారం అయ్యే అవకాశం ఒకటి ఉంటుంది. రెండవది ఏంటంటే చాలా రోజుల నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం, మేము అడుగుతా ఉన్నాం. డిమాండ్ కాదు, గత 5 సంవత్సరాల క్రితం నుంచి కూడా వర్షాలు కొంచెం ఎక్కువగా పడడం వల్ల కొండాపూర్ నుంచి గురునందుల అనే ప్లేస్ అంటుంటాము, ఆ గురునందుల వైపు అంటే ధర్మారం వైపు వెళ్లగలిగేటువంటి తోవల కనీసం చెప్పులు వేసుకోలేని పోలేనటువంటి ఒక దుస్థితిలో మేము ఉన్నాం. కాబట్టి అది మీకు గతంలో ఎమ్మెల్యే గెలిచినాక కూడా మీ దృష్టికి ఒకసారి తీసుకురావడం అనేటువంటిది జరిగింది. దాని మీద అప్పుడు ఏఈ గారు పిఆర్ ఏఈ గారితో కూడా మాట్లాడి దాని మీద కొంత సర్వే కూడా చేసినట్టుగానే చేశారు, కానీ అది మళ్ళీ వెనక్కి పోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకుంటే మరి కొండాపూరు, పద్మనాభంపల్లి, ధర్మానికి సంబంధించినటువంటి రైతాంగంతో పాటు ఈ తొగుట నుంచి దుబ్బాకకు వెళ్లేటువంటి కనెక్టివిటీ కూడా పూర్తి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని కూడా మీరు కొంచెం
మంత్రి గారిని కలవడమా లేకపోతే మీ మీ పరిధిలో ఉన్నటువంటి అవకాశాలను వినియోగించుకొని దాన్ని కంప్లీట్ చేసేటువంటి ప్రయత్నంలో మీ పాత్రను మీ భాగస్వామ్యాన్ని కోరాలని మీ యొక్క భాగస్వామ్యం ఉండాలని కోరుకుంటున్నాను. చివరిగా ఇంకొక మాట ఏంటంటే మనకు అన్ని ఉన్నా అల్లున్నట్లు శని ఉన్నట్టు దుబ్బాక నియోజకవర్గంలోనే అతిపెద్ద మల్లన్న సాగర్ అనేటువంటి ఒక ప్రాజెక్టు నిర్మాణం అనేటువంటిది పూర్తి చేయడం అనేటువంటిది జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే మీకు తెలియని విషయం కాదు, దుబ్బాక నియోజకవర్గంలో ఉన్నటువంటి కేవలం ఒక కుడవెల్లి వాగులో నీళ్లు రావడం తప్పిస్తే దుబ్బాక నియోజకవర్గంలో ఉన్న ఏ ఒక్క గ్రామానికి కూడా నీళ్లు వచ్చినటువంటి పాపన పోలేదు. కాబట్టి దానికి సంబంధించినటువంటి విషయంలో గతంలో పైపుల ద్వారా నీళ్లను 12 గ్రామాలకు గుడికెంద్ర గాని అందే గాని కొండాపూర్, పద్మనాభపల్లి, వనరాజపల్లి, తిమ్మాపూర్, అదేవిధంగా ధర్మారం ఇలాంటి గ్రామాలకు పైప్ లైన్ అనేటువంటిది వేసేటువంటి ప్రయత్నం ఇరుకోడు లిఫ్ట్ కెనాల్ అంటుంటాం. ఆ లిఫ్ట్ కెనాల్ ద్వారా వేసేటువంటి ప్రయత్నం అనేటువంటి పైప్ లైన్ ద్వారా 80% పూర్తయింది. ఒక 20% అనేటువంటిది పెండింగ్ లో ఉంది. ఆ ఒక్క 20% విషయంలో కూడా కొంచెం చొరవ తీసుకుంటే ఇటు తొగుట, మిడిదొడ్డి, దుబ్బాక మండలాలకు సంబంధించినటువంటి 12 గ్రామాల రైతాంగానికి మేలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. మీరు ఈ విషయంలో కొంచెం చొరవ తీసుకొని గతంలో ఒకసారి మీరు మంత్రి గారిని కలిసి చెప్పినట్టు నేను వార్తల ద్వారా చూసినా, దీన్ని కూడా మీరు మళ్ళొక్కసారి చొరవ తీసుకొని ఈ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని కోరుకుంటూ, మీరు చేసేటువంటి ఈ పని గనక పూర్తయితే మరి మరొక అపర భగీరథుడుకు దుబ్బాకకు అయ్యే అవకాశం ఉంటుంది. మరి అలాంటి అవకాశాన్ని మాకు మేము పిలుచుకునే అవకాశాన్ని మీరు కల్పిస్తారని, ఈ బాధ్యతను మీరు పెడతారని కోరుకుంటూ, ఇంకొక విషయం అన్నగారితో నేను చాలా సంతోషంగా వ్యక్తం చేసేటువంటి విషయం ఏంటంటే, ఎక్కడికి పోయినా జెడ్పీ సమావేశంలోకి వెళ్ళినా లేకపోతే ఎక్కడ మీటింగ్ జరిగినా మన కొండాపూర్కు సంబంధించిన గవర్నమెంట్ స్కూల్ అనేటువంటి దాన్ని గుర్తు చేస్తుంటాడు. నాకు చాలా ఆనందం అనిపిస్తుంటది. అప్పుడప్పుడు మరి అడగకుండానే అమ్మ అన్నం పెట్టది, కానీ అడగకుండానే ఈ స్కూల్ గురించి పదే పదే చాలా మీటింగ్లలో జడ్పీ సమావేశాలలో కూడా మాట్లాడినందుకు నీకు నిజంగా ధన్యవాదాలన్నా. వీలైతే ఆ స్కూల్ బిల్డింగ్ కు సంబంధించినటువంటి ఎస్టిమేషన్ అనేటువంటిది తయారైతున్నది. డిఈఓ గారితో కూడా గత నెల రోజుల క్రితం వెళ్లి సెక్టర్ ఆఫీసర్ డిఈఓ ఆఫీస్ తో పర్సనల్ గా కూర్చొని మాట్లాడిన వాళ్ళు ఏదో 20 లక్షల ఎస్టిమేషన్ వేసారు. ఆ 20 లక్షల ఎస్టిమేషన్ తో స్కూల్ బిల్డింగ్ పూర్తయ్యే పరిస్థితి లేదు. కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క రూమ్ కట్టేది కనుక స్కూల్ అనేటువంటిది తడుస్తా ఉన్నది. మరి అందులో ఉన్నటువంటి పిల్లలు బాగా ఇబ్బంది పడుతున్నారు. మా సొంత డబ్బులతో పెట్టేటువంటి పైసల వల్ల మేమేం చేయలేనటువంటి ఒక దుస్థితిలోకి వెళ్ళినాం. కాబట్టి మీరు కూడా కొంచెం విద్యావంతులు, మరి చదువుకున్నటువంటి వాళ్ళు, మా స్కూల్ మీద ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు, మరి అనాధికారికంగానే మా ఊరును, మా స్కూల్ను, మా ప్రజలను ఒక రకమైనటువంటి ఆత్మీయతగా భావిస్తున్న మీరు, ఒక దత్తత పద్ధతిలో మమ్మల్ని తీసుకొని భావిస్తున్నటువంటి మీరు, ఈ అంశాలను కూడా మీరు ఈ అంశాల మీద దృష్టి పెట్టాల్సిందిగా మరి ఎంపీ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. పెద్దలు, వేదిక ముందున్నటువంటి కొండాపూర్ గ్రామ పెద్దలందరికీ, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి, నాకు యాదకి వస్తుంది ఇక్కడ కూర్చున్న మా అక్కయ్యలను చూస్తే ఎలక్షన్లప్పుడు వస్తే ఎవరో పటాకులు కలిస్తే పాపం రాకెట్ కొంచెం ఇబ్బంది పెట్టింది ఈ ఊర్లో. మా అక్క జిల్లలకి ఇద్దరికి ఆ రోజు నష్టం జరిగింది. సో అట్లే మళ్ళీ ఇప్పుడు అట్లే అరుగుల మీద కూర్చున్నారు మా అక్క జిల్లలు. అందరికీ పేరు పేరున నమస్సుమంజలు తెలియజేస్తా ఉన్నారు. సో గ్రామాలు బాగుపడాలని మొదటి నుంచి కలగనేటువంటి వ్యక్తిని, సమస్యలు ఎక్కడుంటే ఆ సమస్య పరిష్కారం చేయాలని ప్రయత్నం చేసేవారు. 3 సంవత్సరాలు శాసనసభ్యుని ఉన్నప్పుడు కూడా అప్పుడున్నటువంటి ప్రభుత్వం అనేక అవస్థలు పెట్టి ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా సాధ్యమైనంత వరకు దుబ్బాక నియోజకవర్గం పేరు ప్రతిష్టల్ని, గౌరవాల్ని నిలబెట్టేందుకు పనిచేసినాను. చాలా వరకు రోడ్లను తీసుకొచ్చినాం. మేజర్ గా మండల కేంద్రాలన్నింటినీ కలిపేటువంటి అన్ని రోడ్లను పూర్తి చేసినాం. నాకు గుర్తుంది, ఆశ్రమం పక్క నుంచి కొండాపూర్కి వచ్చే రోడ్డు కోసం చాలా సార్లు ఈ గ్రామానికి వచ్చినప్పుడు అడిగినారు. అదొకటి పెండింగ్ సమస్య ఉంది. తప్పకుండా నాకు నిధులు ఎప్పుడు వచ్చినా మొదటి ప్రాధాన్యత కింద మీ ఊర్లో ఇప్పుడు సంఘాలకు ఇచ్చిన పైసల తర్వాత మళ్ళీ ఎప్పుడైనా పైసలు ఇస్తా అంటే ఆ రోడ్డు ఖచ్చితంగా పైసలు ఇచ్చి ఆ రోడ్డు పూర్తి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే రాజు చెప్పినటువంటి స్కూల్ కు సంబంధించి నేను ప్రతి మీటింగ్ లో ఒక్క పిల్లోడు కూడా ప్రైవేట్ స్కూల్ కు పోకుండా అందరూ పిల్లలు గవర్నమెంట్ స్కూల్ కు వచ్చి చదువుతున్న స్కూలు మా మిర్దటి మండలం కొండాపూర్ లో ఉంటది. ఈ స్కూల్ బిల్డింగ్ కట్టియాలని 3 ఏళ్లు కొట్లాడినా నేను. ₹1 ఇవ్వలేదు అప్పుడున్న ప్రభుత్వం. నేను మాట్లాడితే అంటే అప్పుడు ఉన్నటువంటి పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న పెద్దలు రఘునందన్ రోజు కావాలని విమర్శించేటోడు, మమ్మల్ని కోపంకి వచ్చేటోడు. కానీ ఈ మధ్యలో మా దుబ్బాక ఎమ్మెల్యే గారు మాట్లాడారు, కొత్త ప్రభాకర్ రెడ్డి గారు. ఏమన్నారు? అవును, ఇప్పుడు పైసలు వస్తలేవు, అప్పుడు పోయిన శాప కూడా మా దుబ్బాక మీద సరిగా ప్రేమ చూపెట్టలేదు అన్నారు. నేనేం మాట్లాడిందో ఇలా మా ప్రభాకర్ అన్న కూడా అదే మాట్లాడుతా ఉన్నాడు. అందుకని దుబ్బాక అంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా మన మీద కొంచెం చిన్న చూపే ఉంది. కానీ నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత రాష్ట్ర రాజకీయాల లోపల దుబ్బాక పేరుని, దుబ్బాక గౌరవాన్ని
ఎప్పుడైనా పెంచుతానికి ప్రయత్నం చేసిన అదృష్టం కొద్దీ దుబాక శాసనసభ్యులుగా ఓడిపోయి మెదక్ పార్లమెంట్ సభ్యునిగా పోతే కూడా మన మెదక్ పేరుని పార్లమెంట్ లో బరాబర్ నిలబెడుతున్నాను.